జియో46 ని రద్దు చేస్తానని బల్మూరు వెంకట్ ఈ రోజు చెప్పాలి, మీరు చెక్ చేసుకోరు. జియో46 ని క్యాన్సిల్ చేస్తామని చెప్పి 100% కాంగ్రెస్ ప్రభుత్వము చాలా మంది కాంగ్రెస్ నాయకులు మాట ఇవ్వడం జరిగింది. మేము కూడా మాట్లాడడం కాదని చెప్పట్లే. జియో46 వల్ల నష్టపోయిన పిల్లలకి ఏదైతే మిగిలిపోయిన ఖాళీలు అదనంగా సూపర్ న్యూమరీకి ఏదైనా ప్రయత్నించి 2 విద్యార్థులకి న్యాయం చేయాలని చెప్పి ఆ రోజు మాట్లాడినా ఈ రోజు మాట్లాడినా. మీకు డౌట్ ఉంటే జియో46 స్టూడెంట్స్ ని మీరు అడగండి. బల్మూరు వెంకట్ ఆ రోజు అదే చెప్పిండు, ఈ రోజు అదే చెప్తున్నా. బల్మూరు వెంకటన్న నాది యువకులం అని చెప్పి మమ్మల్ని మభ్యపెట్టి మోసం చేసినాడు. ఈ రోజు బల్మూరు వెంకటన్న ఉస్మానియా సాక్షిగా వచ్చేసి బాబు నాది ఏ కులము యువకుల కులం అని చెప్పేసి అన్నాడు. ఈరోజు రోడ్డు మీద నిలబెట్టిండు. జోన్ 1 జోన్ 2 అనే విధానాన్ని రద్దు చేయండి. రేవంత్ రెడ్డి సార్ గారికి మరియు డిప్యూటీ సీఎం భక్తి విక్రమార్ గారికి సార్ మీకు చేతులు జోడించి వేడుకుంటున్నాము. మీకు నాన్ బార్డర్ అయినటువంటి కుమారి ఆంటీ ఫుడ్ కోర్టు సమస్య మీ దగ్గరికి వచ్చింది, దానికి పరిష్కరించారు. కానీ జీవో నెంబర్ 46 బాధితులమైన మేము 7 నుంచి 8 నెలలు అదే మీరే మా వెనకుండి ధర్నాలు రాస్తారోకోలు మళ్ళీ శాంతియుత ర్యాలీలు చేపట్టిన మీరు మా సమస్య గురించి ఎందుకు పట్టించుకోవట్లేదో మాకు అర్థం అవ్వట్లేదు. రేవంత్ రెడ్డి గారిని కలిసినాము, కోమరెడ్డి వెంకటరెడ్డి సార్ని కలిసినాము. అప్పుడు వాళ్ళిద్దరిని కలిసిన ప్రతిపక్ష హోదాలు ఉన్నారు కాబట్టి వాళ్ళని కలిసినాం. వాళ్ళు అప్పుడు మాకు స్పందించారు. బస్ యాత్ర కూడా కోమరెడ్డి వెంకటరెడ్డి సార్ స్టార్ట్ చేసింది మాకు. ఎందుకంటే ఖచ్చితంగా మీరు రావాలి, నిరుద్యోగులు అందరూ బయటకు వెళ్ళాలని చెప్పి కోమరెడ్డి వెంకటరెడ్డి సారే నల్గొండలో 40 మంది పోతే అక్కడ మాకు బస్ యాత్ర స్టార్ట్ చేసింది. ఆ సార్ స్టార్ట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించాడు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు స్పందిస్తలేరు? కొండా సురేఖ మేడం గారికి ఇచ్చినాము. మేడం కూడా ఏమన్నారు, ఖచ్చితంగా మీరు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడిస్తాము, రేవంత్ రెడ్డి మాట్లాడించి మీకు ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకుంటాము, ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తాము, మా దగ్గర వీడియో కూడా ఉంది, ప్రూఫ్ కూడా ఉంది. కానీ ఇంతవరకు పట్టించుకోలేదు. ఆయన చిన్నారెడ్డి అనుకుంటా ఆయన అంటా ఉన్నాడంట 5 రూపాయల భోజనం తినండి, 5 రూపాయల భోజనం తిని ఇక్కడ కూర్చోండి అంటా ఉన్నారంట. నేను అంటా ఉన్నా నువ్వు కూడా వచ్చి 5 రూపాయల భోజనం తీసుకొని వీళ్ళకి భరోసా అండగా ఇచ్చే ప్రయత్నం అనేది సిగ్గుండాలే కాంగ్రెస్ పార్టీకి ఒక్కరికైనా. పొద్దుగాల నుంచి తిండి తికాన లేకుండా ఆనాడు మార్పు కోసం కూడా తిండి తికాన లేకుండా మీరు అధికారంలోకి వస్తేనే జియో46 రద్దు అవుతుంది అని చెప్పి ఆనాడు అదే కష్టం పడ్డారు. మీరు అధికారంలోకి వచ్చారు, ఎమ్మెల్యేలు అయినారు, ఎంపీలు అయినారు, మంత్రులు అయినారు, ముఖ్యమంత్రి కూడా అయినాడు, డిప్యూటీ సీఎం కూడా అయినారు. ఎందుకు మీకు పోయి వస్తలేదు? ప్రజా ప్రభుత్వం కాదు, నేను బరాబర్ చెప్తున్నా, ఇది రజాకార్ల ప్రభుత్వం అన్నా. రేవంత్ రెడ్డి ఆ రోజు 30,000 స్టూడెంట్స్ మీరు అందరూ రోడ్ల మీదకి వెళ్ళండి, మీ అమ్మన్నాళ్ళతో ఓట్లు అయిపోయని చెప్పేసి చెప్పినాడు బరాబర్గా. మేము బరాబర్ జియో46 క్యాన్సిల్ చేస్తామని చెప్పినాడు. ఇంతవరకు జియో46 క్యాన్సిల్ చేయలేదన్న. ఈరోజు మేము ఇదేం టైం అన్న సచివాలయం ముందు ఎందుకు నిలబడ్డాం? ఈరోజు 100 మంది ఉన్నారు దేనికోసం అన్న? జియో46 క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి ఇదే శ్రీధర్ బాబు, ఇదే బట్టి విక్రమార్క, ఇదే సీతక్క అసెంబ్లీ సాక్షి చెప్పినారు. ఈరోజు 7 వీళ్ళంతా ఈ సబ్ కమిటీ చేశారు మేడం. ఈ జియో నెంబర్ 46 మీద సబ్ కమిటీ చేసి దాదాపు 4 నెలలు అవుతుంది మేడం. సబ్ కమిటీ రిపోర్ట్ అనేది 2 నెలలు ఇస్తారు, 2 నెలలు ఇస్తా అని చెప్పారు. ఇప్పటి వరకు లేదు. 2 నెలలు అయ్యేది 4 నెలలు అవుతుంది మేడం. కాలయాపన చేస్తున్నారు. మాకు ఎటువంటి సమాధానం ఇస్తారేమో అని చెప్పేసి ఈరోజు సబ్ కమిటీ మీటింగ్ ఉంది. అందుకే ఇక్కడ శాంతియుతంగా సచివాలయానికి ఎదురుగా మేము కూర్చున్నాం మేడం. తప్పు జరిగిందని తెలుసు. ఈ ప్రభుత్వం మేము అధికారంలోకి రావడం కోసం ఆ జీవోని మేము ఎత్తేస్తాం, బాధిత మెరిట్ విద్యార్థులకు మేము న్యాయం చేస్తాం, మీకు ఎట్టి పరిస్థితుల్లో మీకు న్యాయం చేసి మీకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు మేడం. చెప్పారు, కమిటీ చేశారు, కాలయాపన చేస్తున్నారు తప్ప ఏజీ అటెండ్ కాడు. సబ్ కమిటీ రిపోర్టు ప్రభుత్వానికి ఇవ్వదు. జీవో నంబర్ 46 వచ్చారు అన్నారు, అన్న దీనిలో మార్పులు చేర్పులు చేయాలి, తప్పకుండా దీన్ని సవరించాలి, సవరిస్తేనే రేపటికి మాకు న్యాయం అవుతుందని చెప్తే మేము ప్రయత్నం ప్రారంభించాం. కానీ దురదృష్టవశాత్తు 3 రోజులలోనే ఎన్నికల కోడ్ వచ్చింది.